వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆర్టీసీ అద్దె బస్సుల స్కీమ్ మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది గవర్నమెంట్. ఈ విషయం మీకు అందరూ కూడా తెలిసిందే. మళ్ళీ దాని ప్రస్తావన ఎందుకు తీసుకొని వస్తున్నామంటే ఫస్ట్ ఫేజ్ స్కీమ్ సక్సెస్ అయింది. ప్రతి నెల మహిళా సంఘాల వాళ్ళకి 69,000 వడ్డీ, రెంట్ ఇవన్నీ కూడా ఆర్టీసీ చెల్లిస్తుంది. ఏంటి స్కీమ్? సో ఈ స్కీమ్ వల్ల మహిళా సంఘాలకు ఎలాంటి లాభం ఉంది అనేది మాట్లాడదాం. సో మహిళా సంఘాలని వ్యాపారవేత్తలకు చేయాలి అండ్ వాళ్ళు కేవలం రుణాలు మాత్రమే కాదు వాళ్ళకు కూడా రెంట్స్ రావాలి అని సీతక్క ఆలోచన. సో సీతక్క ఆలోచనతో పాటు ఒక పథకం రూపంలో ఇంప్లిమెంట్ చేశారు. ఆర్టీసీకి సంబంధించి ప్రైవేటు వ్యక్తులతో ప్రతి ఏడాది లేదంటే 5 సంవత్సరాలకు ఒకసారి లేదంటే ప్రభుత్వానికి అవసరం ఉన్నప్పుడల్లా బస్సుల అద్దెకి తీసుకుంటారు. ఆ రెంట్లు ప్రైవేట్ వ్యక్తులకు చెల్లిస్తూ ఉంటుంది గవర్నమెంట్. గత గవర్నమెంట్ కూడా ఉన్నప్పుడు ఇదే, ప్రస్తుత గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉంది. సో ఆ రెంట్లని ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు చెల్లించాలి, ఎందుకు మహిళా సంఘాల మహిళలకు ఎందుకు చెల్లించకూడదు అనే ఆలోచన సీతక్కకు వచ్చింది. సో ఆలోచన వస్తూనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని ఆచరణలో పెట్టింది. అందులో భాగంగానే ఆర్టీసీకి అద్దె బస్సు స్కీమ్ అనేది స్టార్ట్ చేసింది. సో ఫస్ట్ ఫేజ్లో 153 బస్సులను మహిళా సంఘాల మహిళలతో కొనిపించి ప్రభుత్వానికి ఆర్టీసీకి అద్దెకిచ్చారు. సో ఆర్టీసీ ప్రతి నెల మెయింటెనెన్స్ పోను అక్షరాల 69,000 మహిళా సంఘాలకు చెల్లిస్తుంది. సో మహిళా సంఘాలకి ప్రభుత్వానికి మధ్యలో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ పావర్టీ, రూరల్ పావర్టీ అనే సంస్థ ఇక్కడ ప్రతి నియోజకవర్గం వారీగా తీసుకుంటే కొన్ని నియోజకవర్గాలు ఏదైతే ఇప్పుడు 153 బస్సులు కొనిచ్చిందో అందులో 30 లక్షలు సర్ఫ్ అండ్ 6 లక్షలు మహిళా సంఘాల నుంచి తీసుకుంటారు. సో 36 లక్షలకి ఒక బస్సు. సో ఆ 36 లక్షలు పెట్టి బస్సు కొని ఆర్టీసీ వాళ్ళకి అద్దెకిస్తుంటారు. సో ఆర్టీసీ వాళ్ళకి అద్దెకి ఇవ్వడంలో ఫస్ట్ ఫేజ్ చాలా సక్సెస్ అయింది. అందుకని ఈరోజు సెకండ్ ఫేజ్ ఆర్టీసీ అద్దె బస్సుల స్కీమ్ స్టార్ట్ చేశారు. సో దీనివల్ల మహిళలకి డబుల్ బెనిఫిట్. బస్సు ఎక్కే మహిళలకి బస్సుల కొరత లేకుండా ఉంటుంది అండ్ 100కి 100% మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ రెండో సైడ్ ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళే వడ్డీలన్నీ కూడా మహిళా సంఘాల మహిళలకే వస్తుంటాయి. సో అందుకనే అటు బస్సు ఎక్కిన మహిళకి ఉపయోగమే, బస్సు కొనిచ్చిన మహిళా సంఘాలకు కూడా ఉపయోగమే. సో అందుకనే ప్రభుత్వం ఇలాంటి స్కీమ్ తీసుకొచ్చింది. ఫస్ట్ దఫాలో 153 అయితే రెండో దఫాలో ఏకంగా 553 బస్సులను కొని ఆర్టీసీకి వాళ్ళకి అద్దెకి ఇవ్వబోతుంది. దాన్ని ఏకంగా ముఖ్యమంత్రి చేతుల్లో మీదగానే ఫ్లాగ్ ఆన్ చేయబోతున్నారనమాట. సో దీనివల్ల గతంలో ఉండే మహిళా సంఘాలతో పాటు ఇప్పుడు కొత్తగా సంఘాల్లోకి చేరిన వాళ్ళు అండ్ ప్రాపర్గా లోన్లు పే చేసేవాళ్ళు అండ్ చాలా క్రమశిక్షణగా ఇప్పటివరకు ఉండే మహిళా సంబంధించిన సంఘాలు, ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా ఉండే సంఘాలకే ఇలాంటి అవకాశం సీతక్క కల్పించిందనమాట. సో దీనికి సంబంధించిన ఇవాళ ఒక వేడుకగా చేయబోతున్నారు. సో 553 బస్సులు అద్దెకిస్తే ప్రతి బస్సుకి 69,000 ప్రతి నెల రెంట్ కూడా మహిళా సంఘాలకి రాబోతున్నాయి. సో మహిళా సంఘాలకి ఇంకొక కొత్త స్కీమ్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం వచ్చినప్పుడు కేవలం వడ్డీ లేని రుణాలకు మాత్రమే పరిమితమైంది. కానీ ఈసారి వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆ వడ్డీ లేని రుణాలని సక్రమంగా మహిళా సంఘాలు ఉపయోగించుకున్నప్పుడే వాళ్ళు వ్యాపారవేత్తలుగా మారుతుంటారు. సో ఆ వ్యాపారం చేయాలి అంటే మహిళలు కొంతమంది అవగాహన లేక, ఇంకొంతమందికి ఆపర్చునిటీ రాక, సో బయట వాళ్ళని నమ్మి వ్యాపారం చేసి మోసపోయి మళ్ళీ ఆ డబ్బులు తమపైనే పడి కట్టలేక మహిళలు ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటి ఇబ్బందులు అన్నిటికీ చెక్ పెట్టాలి అని అంటే ప్రభుత్వమే ముందుకొచ్చి వాళ్ళు ఎలాంటి వ్యాపారం చేయాలి, ఆ వ్యాపారానికి కావాల్సిన ట్రైనింగ్ ఏంటి, డబ్బులు ఏంటి, ఆ సదుపాయాలు ఏంటి, బ్యాంక్ లోన్లు ఏంటి, సో ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వమే ముందడిగేసి తీసుకొని కేవలం మహిళా సంఘాలను ముందు పెట్టి ఆ ప్రాసెస్ అంతా నడిపిస్తుంది. సో అందులోనే అతిపెద్ద ప్రాజెక్ట్ మహాలక్ష్మి తర్వాత రెండో అతిపెద్ద స్కీమ్ ఏదైతే మహిళలకి ఉపయోగపడుతుంది అనంటే సో అదే ఈ ఆర్టీసీకి అద్దె బస్సు స్కీమ్. సో భవిష్యత్తులో కేవలం 553 బస్సులతో మాత్రమే కాదు, మూడో ఫేజ్లో అంటే ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి సంబంధం లేని రెట్టింపు కంటే ఎక్కువ బస్సులు, 10 రెట్లు ఎక్కువ బస్సులు మహిళా సంఘాలతో కొనిపించి ఆర్టీసీకి ఇచ్చి ఆర్టీసీ కష్టం తీర్చిండ్రు. మహిళలు ఎక్కే బస్సులకు సంబంధించి బస్సులు లేక ఇబ్బంది పడే మహిళలకు కూడా కష్టాలు తీర్చారు. ఆ తర్వాత ఫ్యూచర్లో రాబోతున్న ఈవీ వెహికల్స్కి సంబంధించి కూడా మరిన్ని బస్సులు కొని ఆర్టీసీకి ఇవ్వాలన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. మరి ఈ స్కీమ్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరిని కలవాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. సో ప్రతిసారి మీకు ఏవైతే గ్రూప్ లీడర్, సో 10 మందికి ఒక గ్రూప్, ఆ గ్రూప్కి ఒక లీడర్. సో ఆ గ్రూప్ లీడర్ సంబంధించిన మళ్ళీ ఆర్ఎల్స్ ఉంటుంటారు. సో ఆ ఆర్ఎల్సే ఇక్కడ కీలకమైన
ఒక పోర్షన్ అనేది ఉంటుంటుంది. సో ఆ ఆర్ఎల్స్ ఈ గ్రూప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్పర్హ్ ఇచ్చినప్పుడు సో వాళ్ళు ఇది ప్రత్యేకంగా అర్బన్లో ఉండే మహిళా గ్రూప్ల కంటే కూడా రూరల్లో ఉండే మహిళా గ్రూప్లకే ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ పావర్టీ, రూరల్ పావర్టీ అనే సంస్థ ముందుకొచ్చింది కాబట్టి వాళ్ళు ఎక్కువ ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండే మహిళా సంఘాలని ఆర్థిక అవస్థల నుంచి బయటికి తీసుకురావాలి అండ్ వ్యాపారవేత్తలుగా చేయాలనే ప్రభుత్వ ఆలోచనకి వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో అందుకనే వీళ్ళకి సంబంధించిన వాళ్ళతో ఈ ఆర్ఎల్స్ కనెక్ట్ అయినప్పుడు ఆ గ్రూప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ తర్వాత ఇస్తుంటారు. సో ఎందుకంటే ఇక్కడ ఈ స్కీమ్స్ సంబంధించి వీళ్ళు కూడా బస్సు ఒకటి కొనాలంటే 36 లక్షలు, అందులో 30 లక్షలు సర్ఫ్, 6 లక్షలు మహిళా సంఘాల నుంచి తీసుకుంటారు. సో ఆ మహిళా సంఘాల నుంచి తీసుకోవాలంటే సో ప్రతి మహిళ డబ్బులు వాళ్ళ జోబుల నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదంటే వాళ్ళు పొదుపు చేసిన అకౌంట్ల నుంచి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదు. సో అందుకనే మహిళా సంఘాలకు ప్రత్యేకంగా లోన్లు ఇప్పించి ఆ లోన్లో 6 లక్షలు తీసుకొని ప్రభుత్వానికి చేరవేస్తూ ఉంటుంటారు. సో ఆ 6 లక్షలకు సంబంధించిన లోన్ రీపే చేసే బాధ్యత కూడా మహిళా సంఘాలపైనే ఉంటుంది. కాబట్టి ఏదైతే ఆర్టీసీ మళ్ళీ 69,000 అద్దె చెల్లిస్తుంటుందో అందులో నుంచి కొంత వంతు మహిళా సంఘాలకి, ఇంకొంత వంతు ఈ సంస్థ అనేది లోన్ రీపేమెంట్ కోసం తీసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇది సెకండ్ ఫేజ్ అద్దె బస్సుల స్కీమ్ చాలా సక్సెస్ఫుల్ అయింది అని చెప్తున్నారు మహిళా సంఘాల మహిళలు.